అంగన్వాడీలకు ఇచ్చిన హామీలు అమలు చేయమంటే జగన్ నియంత్రణ వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. అంగన్వాడీల్ని పండుగకు దూరం చేసిన సీఎం జగన్ ఆయన మాత్రం తాడేపల్లి ప్యాలెస్ లో సంక్రాంతి సంబరాలు చేసుకున్నారని ధ్వజమెత్తారు. ఇచ్చిన హామీలు పరిష్కరించడానికి మళ్లీ చర్చలు జరపడం ఏంటని ప్రశ్నించారు. పండగ పూట అంగన్వాడీలను జగన్ వీధుల పాలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం దిగొచ్చి అంగన్వాడీల డిమాండ్లను పరిష్కరించి వారిని విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆంధ్ర రాష్ట్రంలో 1,06,000 కుటుంబాలు అంగన్వాడీ వారి కుటుంబాలు వారందరూ కూడా పండగ లేకుండా ఈరోజు రోడ్డెక్కారంటే దీనికంతా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కారణం. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు తాను ఏదైతే వాగ్దానం చేశాడో ఆ వాగ్దానాన్ని అమలు చేయమంటే అమలు చేయకుండా 35 రోజులుగా వాళ్ళందరూ కూడా రోడ్డెక్కించి కనీసం ముఖ్యమంత్రి గారు 1 గంట సమయం కూడా కేటాయించి వారితో మాట్లాడలే. ఆయన మాత్రం బ్రహ్మాండంగా పంచె కట్టుకుని ఇంట్లో పండగ చేసుకుంటా ఉన్నాడు కుటుంబ సభ్యులతో. కానీ పాపం 1,06,000 కుటుంబాలు మాత్రం వాళ్ళ రోడ్డు ఎక్కితే వాళ్ళ గురించి పట్టించుకోవడం లేదు. ఇది సరైనది కాదు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తాను ఇచ్చిన మాట పైన తనకి ఏమాత్రం విశ్వాసం ఉన్నా, చిత్తశుద్ధి ఉన్నా తక్షణమే సుమోటోగా ప్రకటించాలి. తాను ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేస్తానని ప్రకటించి వారందరూ కూడా పండగ తీసుకునేటట్లు చేయాలి. లేకపోతే మాత్రం ఖచ్చితంగా వారి కుటుంబాల ఉసురు తగిలి తీరుతుంది. ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో కూడా నీకు తగు శాస్తి చేస్తారు. ఈ కుటుంబాలే కాదు, వారితో పాటు వారి బంధువులు, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కార్మికులు, ఉద్యోగస్తులు అందరూ కూడా ఇవాళ చాలా బాధగా కోపంగా ఉన్నారు. ముఖ్యమంత్రి గారు వెంటనే